Dr. Narayana Group of Institutions and iCreate Degree College 100% placement మీ భవిష్యత్తుకి మాది భరోసా. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్. లంగ్ ప్రాబ్లమ్స్ అండి, పిల్లల్లో చాలామందిలో బ్రీతింగ్ ఇష్యూస్తో స్టార్ట్ అవుతుంది. ఇది కొంతమందికి సైనస్ ప్రాబ్లం అని, అడినాయిడ్స్ అని, టాన్సిల్స్ అని, ఒకటి కాదు. కొంతమంది చిన్నపిల్లలు ఈ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల పడుకుంటున్నప్పుడు మౌత్ ఓపెన్ చేసి పడుకోవడము, బ్రీత్ సరిగా మనకి ఆడక నైట్ టైమ్స్ స్టీములు పెడుతుంటారు, నెబులైజర్స్ పెడుతుంటారు. చిన్నపిల్లల్ని చూస్తే చాలా బాధేస్తుందండి. మా దగ్గర కూడా చిన్నపిల్లల్ని అసలు మనం ఒక రూమ్ని సైలెంట్గా ఉంటే ఆ పిల్లి కూతుల సౌండ్ మనకి మన పిల్లి ఇది క్యాట్ అరిస్తే ఎలా ఉంటుంది ఆ టైప్ ఆఫ్ సౌండ్స్ ఉంటాయి. చాలా చాలా ఇబ్బంది పడుతుంటారు. అసలు ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి? చిన్నపిల్లల్లోనే అందుకు అధికంగా ఉన్నాయి. ఈవెన్ దో చిన్నపిల్లలప్పుడు మనం క్యూర్ చేసుకోకపోతే పెద్దగా అయిన తర్వాత ప్రాబ్లమ్స్, సైనస్ ప్రాబ్లమ్స్, అడినాయిడ్స్, టాన్సిల్స్ అధికంగా అయిపోయి దానివల్ల బాడీ లెథార్జిక్గా, మనము యాక్టివ్గా ఉండే పిల్లలను చూస్తుంటాం, ఇన్యాక్టివ్ పిల్లల్ని చూస్తుంటాం. సో ఇన్యాక్టివ్ అంటే మనం ఎక్కువగా మనము చలాకీగా ఉండరు. ఆ చలాకీ లేని పిల్లల్ని చూస్తే మనము చాలా వరకు కేసెస్లో ముక్కు దగ్గర బోన్ కొద్దిగా లైట్గా క్రాస్ ఉండడం వల్ల, ప్రాపర్ బ్రీత్ తీసుకోకపోవడం వల్ల వాళ్ళ బాడీ చాలా లెథార్జిక్గా, వీక్గా అనిపిస్తూ ఉంటుంది. యాక్టివ్గా చలాకీగా ఉంటారు వీళ్ళు, బికాజ్ ఆఫ్ ఈ నోస్ బ్లాక్ ఉండడం వల్ల. నేను ఒకటే చెప్తానండి, మన ఇంటికి తలుపు ఎంత ఇంపార్టెంట్? గడప మనం దాటితే లోపలికి వచ్చి మనం ప్రశాంతంగా ఉంటాం. అలాగా మన లోపల ఉన్న ఆర్గాన్స్, లంగ్స్ కానీ, హార్ట్ కానీ, ఇంటర్నల్ ప్రతి అవయవం, స్కిన్ కూడా హెల్తీగా ఉండాలంటే ఫస్ట్ మనకి క్లియర్గా ఉండాల్సింది నోస్. ఇక్కడి నుంచి వెళ్ళే గాలే మనకి లోపలికి వెళ్ళి కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ ఎక్స్చేంజ్ చేయడం వల్ల బ్లడ్ ప్యూరిఫై అయ్యి లంగ్స్ దగ్గర, ఆ ప్యూరిఫైడ్ అంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఆక్సిజనేటెడ్ ఎలా అవుతుంది? బికాస్ ఆఫ్ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ వల్ల. సో దానివల్ల మనకి చెడు రక్తం అంతా మంచి రక్తంగా మారి ఆ మంచి రక్తము హార్ట్కి వచ్చి హార్ట్ నుంచి ప్రతి అవయవానికి వెళ్తుంది. ఇది ప్రాసెస్. సో ఇదంతా జరగాలి, ప్రతి అవయవం హెల్తీగా ఉండాలి, మన హెయిర్ నుంచి టోస్ వరకు ప్రతిదీ హెల్తీగా ఉండాలంటే ఏంటి మెయిన్ డోర్? నోస్. ఈ నోస్ కరెక్ట్గా ఉండాలి. నోస్ కరెక్ట్గా లేకపోతే పాపం చిన్నపిల్లల్లో ఇన్యాక్టివ్గా ఉండడానికి కారణం మెయిన్ అదే అనమాట. సో న్యాచురోపతిలో ఏంటి దీనికి సొల్యూషన్ అంటే, సో ఏ సర్జరీస్ లేకుండా కంపల్సరీ చెప్తున్నాను, జలనేతి, సూత్రనేతి అంటారు. అంటే మనం మ్యాక్సిమం చాలామందికి ఐడియా ఉంటుంది. ఒక చిన్న పాట్ తీసుకుంటాము. సో గోరువెచ్చని వాటర్లో సాల్ట్ కొద్దిగా కలిపి ఈ ముక్కులో వేస్తే ఈ ముక్కులో వస్తాయి వాటర్, ఈ ముక్కులో వేస్తే ముక్కులో వస్తాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం ఈ ప్రాసెస్. మా దగ్గరికి చాలామంది పిల్లల్ని తీసుకొచ్చి వితిన్ 2 or 3 సిట్టింగ్స్లో కంప్లీట్గా క్లియర్ అయిపోయిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ వాళ్ళు సో అలా జలనేతి చేశాక కొంతమందికి మరీ కాంప్లికేటెడ్గా, ఇప్పుడు నేనేం చెప్తున్నాను, సైనస్లో 4 types ఆఫ్ సైనస్లు ఉంటాయి. ఏంటి? ఫస్ట్ ఫ్రాంటల్ సైనస్ అంటారు, మ్యాగ్జిలరీ సైనస్ అంటారు, ఎథిమాయిడల్ సైనస్, స్పీనాయిడల్ సైనస్ అంటారు. ఈ 4 types ఆఫ్ సైనస్లో ఒక్కొక్కరికి ఒక్కో టైప్ ఆఫ్ సైనస్ ఉన్నప్పుడు ఒక్కొక్క చోట బ్లాక్ ఉంటుంది. కొంతమందికి గొంతు దగ్గర గడ్డల్లాగా ఫామ్ అవుతుంటుంది, అడినాయిడ్స్, టాన్సిల్స్ లాగా. కొంతమందికి నంజులాగా ఉంటుంది కొద్దిగా ముక్కు దగ్గర, గొంతు దగ్గర ఇలా అంటుంటారు చాలా వరకు. ఇలాంటి కంప్లైంట్స్ అన్నీ రావడానికి మొదటి కారణం ఒక్కొక్కరికి ఒక్కో టైప్ ఆఫ్ సైనస్ ఉంటుంది. కొంతమందికి ఇక్కడ ప్రెస్ చేస్తే నొప్పి, కొంతమందికి హెడ్ఏక్ వస్తుంటుంది. సో స్పీనాయిడల్, ఎథిమాయిడల్, మ్యాగ్జిలరీస్, ఫ్రాంటల్ సైనస్, ఒక్కొక్క సైనస్లో ఒక్కొక్క సిమ్టమ్ కనపడుతుంటుంది. వీటిని నలుగుటిని ఛేదించుకొని క్లియర్ చేసుకునే ప్రొసీజర్లో జలనేతి ఎంత అద్భుతంగా పనిచేస్తుందో సూత్రనేతి అంటారు. మన ఖాదీ క్లాత్తో ఒక థ్రెడ్ ఉంటుంది, ఏమన్నా మంచిగా నోస్లో పెడితే ఇలా మౌత్లో నుంచి తీసి రెండింటిని ఇలా చేసి క్లీన్ చేస్తాం. చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. రీసెంట్గా నేను ఒక వీడియోలో కూడా చేశాను. సో చాలా వరకు అందరికీ తెలిసింది. చాలా క్రానిక్ ప్రాబ్లంతో సైనస్తో వచ్చిన ఒక అబ్బాయికి మేము చూసి వీడియో కూడా చేసాము. ఆ వీడియో మీకు దొరికితే చూడండి ఒకసారి. సో ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అంటే అది జలనేతి, సూత్రనేతి. సో స్పాట్లు మనం చేస్తున్నప్పుడు ఈజీగా వాళ్ళకి తెలియస్తుంది, పెయిన్ ఉండదు, ఏముండదు. వెరీ సింపుల్ టెక్నిక్ అది, కానీ విత్ గైడెన్స్ చేయించుకోవాలి. బాగా ప్రాక్టీస్ ఉండేవాళ్ళు ఓన్గా చేసుకుంటుంటారు. బట్ విత్ గైడెన్స్ చేసుకుంటే మనకి ఎక్కడ అంటే కొద్దిగా వాటర్ బ్లాక్ ఉన్న అనిపించినా కూడా మనకి హెడ్ఏక్ లాగా అనిపిస్తుంది చేయించుకున్న తర్వాత. విత్ గైడెన్స్లో చేసుకుంటే ఏముండదు, రిలాక్స్డ్గా. అంటే చాలామందిలో ఈ సైనస్ ప్రాబ్లం ఉండే వాళ్ళతో మా దగ్గరికి వస్తే మేము జలనేతి, సూత్రనేతి చేస్తే ఎంత రిలాక్స్ ఫీల్ అవుతారంటే, అబ్బా ఏదో ఒక 10 kgs బరువు తీరిపోతే ఎంత ఫ్రీగా ఉంటుంది, అంత మంచి బ్రీత్ తీసుకోవడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్తుంటారనమాట. అలా జలనేతి, సూత్రనేతి చేయించుకోవడం వీక్లీ 2 or 3 సిట్టింగ్స్ చాలండి. దాని తర్వాత మనం నేర్చుకుంటే ఇంట్లో చేసుకోవచ్చు. లేదు అనుకుంటే అక్కడి నుంచి మనం రెగ్యులర్గా ప్రాణాయామ చేసుకుంటూ, ఆ ప్రాణాయామం కూడా ఒక సీక్వెన్స్ ఉంటుంది. ఫస్ట్ నాడీ శుద్ధి ప్రాణాయామ, తర్వాత అనులోమ విలోమ, తర్వాత కపాలభాతి, భస్త్రిక ప్రాణాయామ, భ్రమరి ప్రాణాయామ,
శీతకారి, ఇలా 7 సీక్వెన్స్ ఆఫ్ ప్రాణాయామస్ రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే ఫ్యూచర్లో మనకి ఎప్పుడు ఏ సమస్య రాదు. కొన్ని సైనస్లలో ఫుడ్ ఐటమ్స్లో కూడా కొంతమందికి పాలు పడవు, కొంతమందికి వంకాయ పడదు, కొంతమందికి నాన్ వెజ్ పడదు, కొంతమందికి చామదుంపలు పడవు. ఒక్కొక్కరికి అందరికీ ఒకేలాగా ఉండదని లేదు. కొన్ని కేసెస్లో కొన్ని పడవు. అవి అవాయిడ్ చేసుకుంటూ మనం ఈ ప్రాసెస్ చేసుకునేంత వరకు దాని వన్స్ మనకి నోస్ బ్లాక్ అంతా క్లియర్ అయిపోయింది అనుకుంటే తర్వాత అన్ని తిన్నా ప్రాబ్లం ఉండదు. కాబట్టి నోస్ ప్రాబ్లంతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, ప్రత్యేకంగా చిన్న పిల్లల్లో సర్జరీస్కి వెళ్తే అది సక్సెస్ అయితే ఓకే, సక్సెస్ అవ్వలేదనుకోండి వితిన్ 2-3 మంత్స్లో మళ్ళీ అది ఫామ్ అయ్యి చాలా ఇబ్బంది పడుతుంటారు. సో ఖచ్చితంగా పిల్లల్ని మాత్రం మీ నియర్ బై న్యాచురోపతి డాక్టర్ మన అవైలబుల్గా ఉన్న యోగా సెంటర్స్ అవైలబుల్గా ఉన్న వెళ్ళి జలనేతి సూత్రనేతి చేయించుకోండి. చాలా మంచి రిలాక్సింగ్గా పిల్లలకైతే అద్భుతంగా యూజ్ అవుతుందండి. సో మనం ఇంకోటి ఏంటంటే సైనస్ ప్రాబ్లం ఉండే వాళ్ళలో మనం ప్రాణాయామ ఎంత సీక్వెన్స్గా చెప్పాం ఆ ప్రాణాయామ చేసుకుంటూ కొద్దిగా నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ తీసుకోండి, దాంట్లో కొద్దిగా కర్పూరం కలపండి, మంచిగా డైల్యూట్ చేసుకుని నోస్ దగ్గర మంచిగా మసాజ్ చేసుకోండి. ఈ 2 ఫింగర్స్ యూజ్ చేస్తాం. నోస్ దగ్గర క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మంచిగా ఇలా ప్రెస్ చేసుకోండి. స్టీమ్ పడుతుంటారు చాలామంది, అలా కాకుండా డైలీ స్టీమ్ పడితే ఫేషియల్ స్కిన్ చాలా డార్క్ అయిపోతుంది. అలా కాకుండా మంచిగా కర్పూరం కలిపిన ఆయిల్ని ఇక్కడ మంచిగా ఇలా ప్రెస్ చేసుకొని ఇలా ఐబ్రోస్ దగ్గర, ఫోర్ హెడ్ దగ్గర ఇదంతా ప్రెస్ చేసుకొని పడుకోండి. స్టీమ్ తీసుకున్నా కూడా అంత బెనిఫిట్ ఉండదేమో. కర్పూరం కలిపిన ఆయిల్ని మనం స్మూత్గా అప్లై చేసుకుంటే, బాగా కర్పూరం వేయద్దు, ఘాట్ ఎక్కువ అవుతుంది, మండుతుంది స్కిన్. తక్కువ కర్పూరం వేసుకొని మంచిగా ఇలా ప్రెస్ చేసుకోండి, అద్భుతంగా బ్రీత్ ఆడుతుంది. సో అలా చేసుకుంటూ జలనేతి సూత్రనేతి చేసుకోండి. మీకు ఆల్మోస్ట్ అందరికీ అవగాహన ఉంటుంది. కొన్ని తీసుకుంటే చాలా బ్లాకేజెస్ లాగా ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ తీసుకుంటే బ్లాక్ అవుతుంది. అలాంటప్పుడు అవాయిడ్ చేసి కొన్ని రోజులు ప్రశాంతంగా సాత్వికమైన డైట్ తీసుకుంటూ, సమస్య ఉండేవాళ్ళు ఖచ్చితంగా అవాయిడ్ చేయాలంటే అవాయిడ్ చేస్తారు. సమస్య ఉన్న ఇంకా అధికం చేసుకునే వాళ్ళు ఎన్ని చెప్పినా వినరు. కాబట్టి మా దగ్గరికి వస్తే మాత్రం ఫుడ్లో కొన్ని 2-3 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, అవాయిడ్ చేయండి. హ్యాపీగా జలనేతి సూత్రనేతి చేసుకోండి, రెగ్యులర్ ప్రాణాయామం చేసుకొని పడుకుంటున్నప్పుడు కొద్దిగా ఆయిల్ తీసుకొని ఇక్కడ ప్రెస్ చేసుకొని మంచి మసాజ్ చేసుకుంటే సో ఎప్పటికీ ఈ ప్రాబ్లం రాదు. ఇది కూడా కొన్ని రోజుల ప్రాసెస్. ఆఫ్టర్ దట్ మీరు చేయాల్సిన అవసరం లేదు. హెల్దీగా రెగ్యులర్ ప్రాణాయామం చేస్తున్నాం కాబట్టి మళ్ళీ ఈ సమస్య రాదు. కాబట్టి ఎప్పుడు సమస్య రాకుండా ఉండాలంటే ఫస్ట్ మనము న్యాచురోపతి ప్రాసెస్లో కొన్ని అవాయిడ్ చేసుకుంటూ జలనేతి సూత్రనేతి చేయించుకొని 2 or 3 సిట్టింగ్స్, దాని తర్వాత ప్రాణాయామ ఫర్ లైఫ్ టైం రెగ్యులర్గా 10 నిమిషాలు మార్నింగ్ చేయడం వల్ల మీకు సైనస్ ప్రాబ్లం ఒకటి రాదు, బీపీ అస్సలు రాదు, అండ్ బ్రీత్ ప్రాపర్గా అందడం వల్ల మెమొరీ పవర్ పెరుగుతుంది, బాడీ కూడా చాలా హెల్దీగా ఉంటుంది ప్రాణాయామం వల్ల. చూసారా, చేసింది ఒకదానికోసం అయితే బెనిఫిట్స్ 100 అన్నట్టు. సో అన్ని బెనిఫిట్స్ అందుతాయి ప్రాణాయామ రెగ్యులర్ చేసుకోవడం. కాబట్టి హెల్దీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.